వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పుడు సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగింది. ఇన్నాళ్ళు అందని ద్రాక్షగా మిగిలిన పశ్చిమ బెంగాల్ను దక్కించుకున్న కమలనాథులు ఇప్పుడు అదే సక్సెస్ఫుల్ స్ట్రాటజీని తెలంగాణపై ప్రయోగించడానికి సిద్ధమయ్యారు. రాబోయే నెల రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఊహించని సంచలనాలు ఉండబోతున్నాయి. మేం డోర్స్ ఓపెన్ చేస్తున్నామంటూ బీజేపీ అగ్రనేతలు విసిరిన బాంబుతో అటు అధికార కాంగ్రెస్, ఇటు విపక్ష బీఆర్ఎస్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. నిన్న మొన్నటి వరకు అంతర్గత కుమ్ములాటలతో విసిగిపోయిన బీజేపీ హైకమాండ్ ఇప్పుడు తానే స్వయంగా గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎలాంటి స్కెచ్ గీసింది, కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి జంపు కాబోతున్న ఆ ముఖ్య నేతలెవరు అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తెలంగాణలో ఇన్నాళ్ళు అందని ద్రాక్షగా మిగిలిన పశ్చిమ బెంగాల్ దక్కించుకున్న కమలనాథులు అదే స్ట్రాటజీతో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలనే ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో గతానికి భిన్నమైన వ్యూహాలతో రాజకీయం కొనసాగిస్తుండటం ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో ఆసక్తిని పెంచుతోంది. నిన్న మొన్నటి వరకు రాష్ట్ర నేతల అంతర్గత కుమ్ములాటలతో విసిగిపోయిన పార్టీ జాతీయ నాయకత్వం ఇక స్వయంగా రంగంలోకి దిగడమే కాకుండా నెల రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు ఉండబోతున్నాయని వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర స్థాయి నేతల్లో ఉన్న విభేదాలను తొలగించి వారి మధ్య సఖ్యతను తీసుకువచ్చేలా చేయడంతో పాటు పార్టీ శ్రేణుల్లో ఎప్పటికప్పుడు ఉత్సాహం నింపేలా ఇకపై నెలకు ఓసారి జాతీయ స్థాయి నేత ఒకరు రాష్ట్రంలో పర్యటించేలా పక్కా ప్రణాళిక వేసుకున్న బీజేపీ అందుకు తగ్గట్టుగా కార్యాచరణను ఎగ్జిక్యూటివ్ చేస్తోంది. గతంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్రంలో ఒక పూటకో ఒక రోజుకో పర్యటనకు వచ్చేవారు. కానీ ఇటీవల కొత్తగా పార్టీ జాతీయ బాధ్యతలు తీసుకున్న నితిన్ నబీన్ మాత్రం గత నెలాఖరులో ఏకంగా 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించడం ఆసక్తిని రేపింది. ఆ తర్వాత వెంటనే మాజీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా పర్యటించడం రాష్ట్ర రాజకీయాల్లో డిస్కషన్ గా మారింది. త్వరలోనే అమిత్ షా, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఇలా అగ్రనేతల వరుసగా పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. జాతీయ నాయకత్వం రాష్ట్రానికి వచ్చి వెళ్లడం ఒకెత్తైతే వచ్చిన నేతలు ఆపరేషన్ ఆకర్ష్ గురించి మాట్లాడటం స్టేట్ పాలిటిక్స్ లో సంచలనంగా మారుతోంది. ఈ నెలారంభంలో తెలంగాణలో పర్యటించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఇతర పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే సమాచారం తనకు ఉందని హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే వేరే పార్టీల నుంచి నాయకులు వచ్చినప్పుడే పార్టీ మరింత బలపడుతుందని, తన సొంత రాష్ట్ర అనుభవాలను మన రాష్ట్ర నేతలకు వివరించడం ఆసక్తిని రేపింది. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ వ్యాఖ్యలు సెన్సేషనల్ గా మారాయి. పార్టీలోని ముఖ్య నాయకుల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించి అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆయన రానున్న నెల రోజుల వ్యవధిలో తెలంగాణ బీజేపీలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా తాము త్వరలోనే డోర్స్ ఓపెన్ చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏ పార్టీల నుంచి ఎవరెవరు బీజేపీలోకి వస్తారో అంతా చూస్తారని అభయ్ పాటిల్ కామెంట్ చేశారు. తెలంగాణ విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం స్పీడ్ పెంచడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ అలర్ట్ అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ పెద్దలు మైండ్ గేమ్ ఆడుతున్నారా, లేక నిజంగానే తమ పార్టీ నేతలు వారితో టచ్ లో ఉన్నారా అనే విషయాలను పార్టీ అంతర్గతంగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల సొంత పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న నేతల తాజా ఆలోచనలు, వారి నిర్ణయాలేంటి అనే విషయాలను వారి సన్నిహితుల వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి బీజేపీ వీడటం ఖాయమనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ లోను పదవులు ఆశిస్తూ దక్కకని అసంతృప్తి నేతలు పార్టీ మారే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవైపు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెడతామని బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్న వేళ తమ పార్టీలో పక్క చూపులు చూస్తున్న నేతలెవరు అనే దానిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.